నమస్కారం టీఆర్టీ ఎస్జిటి మ్యాథమెటిక్స్ కంటెంట్కు పునఃస్వాగతం. ఈ శీర్షికలో మీరు బీజగణితంలోని వివిధ అంశాల గురించి నేర్చుకుంటున్నారు. ముందుగా బహుపదులు, అకరణీయ కారణరాశికి బహుపదికి మధ్య ఉన్నటువంటి సంబంధం, ప్రతి అకరణీయ కారణరాశి బహుపది అవుతుందా లేదా అనేటువంటి దాన్ని నివృత్తి చేసుకున్నారు. ప్రతి బహుపది ఒక అకరణీయ కారణరాశి అవుతుంది, కానీ ప్రతి అకరణీయ కారణరాశి ఒక బహుపది కాదు అనే అంశాన్ని మీరు గుర్తెరగాలి. అలాగే బహుపది శూన్యము అంటే ఏంటి, శూన్య బహుపది అంటే ఏమిటి, అలాగే మీకు వర్గ బహుపది అంటే ఏమిటి, రేఖీయ బహుపది ఏమిటి అంటే ఈ అన్ని అంశాలు కూడా మీరు నేర్చుకున్నారు. బహుపది శూన్యాలకి బహుపది గుణకాలకి మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని కూడా నేర్చుకున్నారు కదా. మరి ఇప్పుడు మనం మరికొన్ని అంశాలని ఈ బీజగణితంలో కూడా నేర్చుకుందాం. ముందుగా ఇచ్చినటువంటి బహుపదిని కారణరాశులుగా విభజించడం అనేటువంటి చూద్దాం. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2c స్క్వేర్ మైనస్ 4a మైనస్ 2bc ప్లస్ 2c ప్లస్ 5 ఈక్వల్ టు 0 అనేటువంటి ఒక ప్రశ్న ఇచ్చారు. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2c స్క్వేర్ మైనస్ 4a మైనస్ 2bc ప్లస్ 2c ప్లస్ 5 ఈక్వల్ టు 0 అనే ప్రశ్న ఇవ్వబడింది. దీన్ని కారణరాశులుగా విభజించి ఏ ప్లస్ బి ప్లస్ సి విలువను కనుక్కోండి. ఇది ప్రశ్న. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2c స్క్వేర్ మైనస్ 4a మైనస్ 2bc ప్లస్ 2c ప్లస్ 5 ఈక్వల్ టు 0 అనేటువంటి విలువలో ఏ ప్లస్ బి ప్లస్ సి విలువ ఎంత? మీకు క్లారిటీగా చెప్పాను. దీన్ని కారణరాశులుగా విభజిస్తే మనకు విలువ వస్తుంది. కారణరాశులుగా ఎలా విభజించటం అంటే సజాతి పదాలను ఒక దగ్గరగా తీసుకోవాలి. ఏ స్క్వేర్ అనే పదం మైనస్ 4a అనేటువంటి పదాన్ని సజాతి పదాలుగా గుర్తించాలి. అది ఏ యొక్క గుణకాలు కాబట్టి వాటిని ఒక దగ్గరగా తీసుకోండి. అంటే ఏ స్క్వేర్ మైనస్ 4a, అలాగే బి స్క్వేర్ మైనస్ 2bc తీసుకోండి. బి స్క్వేర్ మైనస్ 2bc, అలానే మనం 2c స్క్వేర్ 2c స్క్వేర్ ప్లస్ 2c అనేది ఒక గ్రూప్గా తీసుకోండి. చివరిగా 5. ఇప్పుడు మనం ఏ స్క్వేర్ మైనస్ 4a దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే ఏ స్క్వేర్ మైనస్ 2 ఇంటూ ఏ ఇంటూ 2 అంటే ఏ స్క్వేర్ మైనస్ 2ab అని పదం వచ్చింది. అంటే బి స్క్వేర్ పదం కావాలి. అంటే బి స్క్వేర్ పదం ఏంటి? యాక్చువల్గా ఇక్కడ 2 స్క్వేర్ అనే పదం కావాలి, అంటే 4 కావాలి. ఇక్కడ 5 ఉంది. ఈ 5ని 4 ప్లస్ 1గా మార్చవచ్చు, అంతేనా? ఈ ప్లస్ 5ని ప్లస్ 4 ప్లస్ 1గా మార్చవచ్చు. ఈ ప్లస్ 4ని ఇక్కడ మనం తీసుకోవచ్చు. అప్పుడు ఇది పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది. ఇప్పుడు బి స్క్వేర్ మైనస్ 2bc ఉంది. బి స్క్వేర్ మైనస్ 2 ఆఫ్ బి ఆఫ్ సి, ఇది పర్ఫెక్ట్ స్క్వేర్ పరిపూర్ణమైన వర్గం కావాలంటే సి స్క్వేర్ కావాలి. ఇక్కడ 2c స్క్వేర్ ఉంది కదా, దాన్ని సి స్క్వేర్గా విడగొచ్చు. ఈ సి స్క్వేర్ని ఒక సి స్క్వేర్ని ఇక్కడ తీసుకున్నారు ప్లస్ సి స్క్వేర్. ఈ మిగిలిన సి స్క్వేర్ ఈ 2c ఈ 1 చేరిస్తే మనకి ఏమొస్తుంది? సి స్క్వేర్ ప్లస్ 2c ప్లస్ 1. చూసారా? అంటే ఇది ఒక వర్గము, ఇది ఒక వర్గము, ఇది ఒక వర్గము. కరెక్ట్? అంటే మనకి ఏమొచ్చింది? మనకు ఏ మైనస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ బి మైనస్ సి హోల్ స్క్వేర్ ప్లస్ సి ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0 వచ్చింది. అంటే పదాలని రీగ్రూప్ చేయటం వల్ల మనకు 3 వర్గాల మొత్తంగా రాయగలిగాం. ఏ మైనస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ బి మైనస్ సి హోల్ స్క్వేర్ ప్లస్ సి ప్లస్ 1 హోల్ స్క్వేర్. ఏదైనా ఒక వర్గము, ఒక సంఖ్య యొక్క వర్గము రుణేతర సంఖ్య అవుతుంది, అంటే 0 కానీ ధన సంఖ్య కానీ అవుతుంది. 3 వర్గ సంఖ్యల మొత్తము శూన్యం ఎప్పుడవుతుంది అంటే ఆ 3 0కి సమానమైనప్పుడు. ఎందుచేత? వర్గ సంఖ్య అంటేనే రుణేతర సంఖ్య. మరి 3 రుణేతర సంఖ్యలు ఏమిటి? వాటి మొత్తం శూన్యమైంది అంటే ఖచ్చితంగా ప్రతి విలువ 0కి సమానం కావాలి. అంటే మనకు ఇక్కడ 3 పదాలు ఉన్నాయి. ఏంటి? ఏ మైనస్ 2 హోల్ స్క్వేర్, కాబట్టి ఏ మైనస్ 2 0 అవ్వాలి.
బి మైనస్ సి హోల్ స్క్వేర్ అంటే బి మైనస్ సి 0 అవ్వాలి. సి ప్లస్ 1 హోల్ స్క్వేర్ సి ప్లస్ 1 కూడా 0 కావాలి. అంటే ఏ మైనస్ 2 ఈక్వల్ టు 0 అంటే ఏ ఈక్వల్ టు 2 అవుతుంది. బి మైనస్ సి ఈక్వల్ టు 0 అంటే బి ఈక్వల్ టు సి అవుతుంది. సి ప్లస్ 1 ఈక్వల్ టు 0 అంటే సి ఈజ్ ఈక్వల్ టు -1 అవుతుంది. అంటే ఏ ఈక్వల్ టు 2, బి ఈక్వల్ టు సి, సి ఈక్వల్ టు -1. మనకు అడిగినది ఏంటి? ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 2 ప్లస్ సి అంటే -1. కాబట్టి బి -1, సి ఆల్సో -1. అంటే మనకు 2 - 2 చివరిగా మనకు వచ్చింది 0. చూసారా? ఈ రకంగా మనకు కొన్ని ప్రశ్నలు వాడిని అడిగే ఆస్కారం ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్త అనేటువంటిది అవసరం. కాన్సెప్ట్ చూడండి, సింపుల్గా ఉంటుంది, కానీ అట్ ద సేమ్ టైం కొంత అప్లికేషన్ ఉంటుంది. కొన్నిసార్లు లెక్కలు భయపెట్టేటట్టుగా ఇస్తాడు, కానీ చేసే పద్ధతి, వచ్చే సమాధానం చాలా సులభంగా ఉంటుంది. దానికి ఒక ఉదాహరణ చూడండి. ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ప్లస్ టీ ఈజ్ ఈక్వల్ టు 1. ఎక్స్ ప్లస్ 3y plus 9z plus 27t equal to 81. X plus 4y plus 16z plus 64t equal to 256. X plus 167y plus 167 square z plus 167 cube t equal to 167 to the power of 4. Then అయితే x విలువ ఎంత? ఇది ప్రశ్న. x ప్లస్ వై ప్లస్ జెడ్ ప్లస్ టీ ఈజ్ ఈక్వల్ టు 1. x ప్లస్ 3y ప్లస్ 9z ప్లస్ 27t ఈక్వల్ టు 81. x ప్లస్ 4y ప్లస్ 16z ప్లస్ 64t ఈక్వల్ టు 256. x ప్లస్ 167y ప్లస్ 167 స్క్వేర్ z ప్లస్ 167 క్యూబ్ t ఈక్వల్ టు 167 టు ది పవర్ 4 అయితే x విలువ ఎంత? ఈ ప్రశ్న చూడగానే చాలామందికి అనిపిస్తుంది ఇది మనకు సాధ్యం కాదు, అసలే మనం నాన్ మ్యాథమెటిక్స్ స్టూడెంట్స్ కాబట్టి లెక్కను చేయటం చాలా సాధ్యం కాదు, కాబట్టి బహుశా విడిచిపెట్టేయటమే ఉత్తమమైనటువంటి ఆలోచనలో ఉంటారు. కానీ వాస్తవంగా తప్పు. చాలా సులభమైన లెక్క. కొన్నిసార్లు లెక్క యొక్క విస్తరణ ఎక్కువగా ఉంటుంది, కానీ సమాధానం చాలా సులభంగా ఉంటుంది. మీరు జాగ్రత్తగా అన్ని సమీకరణాన్ని పరిశీలిస్తే ముందు చివరి సమీకరణాన్ని తీసుకుందాం. ఎక్స్ ప్లస్ 167y ప్లస్ 167 స్క్వేర్ జెడ్ ప్లస్ 167 క్యూబ్ టీ ఈజ్ ఈక్వల్ టు 167 టు ది పవర్ 4. ఇది లెక్క వచ్చింది. అదే రెండవ అంటే చివరి నుండి అంటే మూడవ సమీకరణం అనుకుందాం. మొదటి నుండి అయితే క్రింద నుండి అయితే రెండవ సమీకరణం. ఎక్స్ ప్లస్ 4y 16z అంటే 4 స్క్వేర్ జెడ్ 64t అంటే 4 క్యూబ్ టీ 256 4 టు ది పవర్ 4. ఎక్స్ ప్లస్ 3y ప్లస్ 9z ప్లస్ 2070 ప్లస్ 81. ఎక్స్ ప్లస్ 3y 9z 3 స్క్వేర్ జెడ్ 2070 3 క్యూబ్ టీ ఈక్వల్ 81 3 టు ది పవర్ 4. x ప్లస్ y ప్లస్ z ప్లస్ t ఈక్వల్ టు 1 అంటే x ప్లస్ 1y ప్లస్ 1 స్క్వేర్ జెడ్ ప్లస్ 1 క్యూబ్ టీ ఈక్వల్ టు 1. చూసారా? అంటే ఇప్పుడు మీరు దీన్ని నేను రాస్తున్నాను చూడండి, అన్నీ ఒకే క్రమములో ఉన్నాయి. x ప్లస్ 1 స్క్వేర్ y ప్లస్ 1 క్యూబ్ టీ ఈక్వల్ టు 1 టు ది పవర్ 4. x ప్లస్ 3 స్క్వేర్ y మనం మర్చిపోయాం ఒకటి, ఒక పదం జనరల్గా మనం చూద్దాం. x ప్లస్ 1y ప్లస్ 1 స్క్వేర్ z ప్లస్ 1 క్యూబ్ t ఈక్వల్ టు 1 టు ది పవర్ 4. x ప్లస్ 3y ప్లస్ 3 స్క్వేర్ z ప్లస్ 3 క్యూబ్ t ఈక్వల్ టు 3 టు ది పవర్ 4. x ప్లస్ 4y ప్లస్ 4 స్క్వేర్ z ప్లస్ 4 క్యూబ్ t ఈక్వల్ టు 4 టు ది పవర్ 4. x ప్లస్ 167y ప్లస్ 167 స్క్వేర్ z ప్లస్ 167 క్యూబ్ టీ ఈక్వల్ టు 167 టు ది పవర్ 4. చూసారు? ఇచ్చిన 4 సమీకరణాలు ఒకే ప్యాటర్న్లో ఒకే క్రమంలో ఉన్నాయి. ఎప్పుడైతే ఒకే క్రమంలో ఉన్నాయో మనం ఒక సామాన్య సమీకరణం రాయొచ్చు. ఎలా? ఎక్స్ ప్లస్ ఏవై ప్లస్ ఏ స్క్వేర్ జెడ్ ప్లస్ ఏ క్యూబ్ టీ ఈక్వల్ టు ఏ టు ది పవర్ 4. చూసారా? అంటే ఎక్స్ ప్లస్ 1y ప్లస్ 1 స్క్వేర్ జెడ్ ప్లస్ 1 క్యూబ్ టీ ఈ 4 సమీకరణాలని ఒకే సమీకరణంగా మనం సాధారణీకరించవచ్చు. ఏ ఈక్వల్ టు 1 సబ్స్టిట్యూట్ చేశారనుకోండి మొదటి సమీకరణం వస్తుంది. ఏ ఈక్వల్ టు 3 సబ్స్టిట్యూట్ చేశారనుకోండి రెండవ సమీకరణం వస్తుంది. ఏ ఈక్వల్ టు 4 సబ్స్టిట్యూట్ చేశారనుకోండి మూడవ సమీకరణం వస్తుంది. ఏ ఈక్వల్ టు 167 సబ్స్టిట్యూట్ చేశారనుకోండి నాలుగవ సమీకరణం వస్తుంది. చూసారా? అంటే మనం ఇక్కడ 1, 3,
167 ఈ 4 విలువలు x ప్లస్ ay ప్లస్ a స్క్వేర్ z ప్లస్ a క్యూబ్ t ఈక్వల్ టు a టు ది పవర్ 4ని తృప్తిపరుస్తాయి. ఒక సమీకరణాన్ని తృప్తిపరిచే విలువలని మనం మూలాలు అంటారు. అంటే ఈ సమీకరణం 1 మూలమవుతుంది, 3 మూలమవుతుంది, 4 మూలమవుతుంది, 167 మూలమవుతుంది. అంతేనా? ఈ సమీకరణాన్ని కాస్త మనం సౌలభ్యం కోసం ఎలా రాసుకోవచ్చు చూడండి. ఎలా రాసుకోవచ్చు? a టు ది పవర్ ఆఫ్ 4 మైనస్ a క్యూబ్ t మైనస్ కనంతేనా ఒకసారి చూద్దాం. కరెక్ట్. మైనస్ a క్యూబ్ t మైనస్ a స్క్వేర్ z మైనస్ ay ప్లస్ x ఈజ్ ఈక్వల్ టు ఎంత? 0. ఇది 4 పరిమాణము కలిగినటువంటి సమీకరణంగా మీరు చెప్పచ్చు. దీనికి మూలాలు ఏమొచ్చినాయి? 1, 3, 4, 167 ఇవి మూలాలు. అంతేనా? ఓకే. సో అప్పుడు మనకు ఏమొస్తుంది? మనకు 4 మూలాలు ఉన్నాయి. x అనేది ఈ సమస్య దృష్ట్యా, ఈ దత్తాంశం దృష్ట్యా స్థిర పదం అవుతుంది. స్థిర పదానికి మూలాల లబ్ధానికి సంబంధం ఉంది. ఏంటి? మూలాల లబ్ధము ఈజ్ ఈక్వల్ టు స్థిర పదము బై x టు ది పవర్ 4 కోఎఫిషియంట్. అంటే ఇక్కడ a టు ది పవర్ 4. ఆల్రెడీ మీరు ఇంతకుముందు మీకు చెప్పినట్టు ax టు ది పవర్ 4 ax టు ది పవర్ 4 ప్లస్ bx క్యూబ్ ప్లస్ cx స్క్వేర్ ప్లస్ dx ప్లస్ e అనేటువంటి దానికి ఈక్వల్ టు 0కి ఆల్ఫా బీటా గామా డెల్టాలు అనేటువంటి మూలాలు అయితే సిగ్మా ఆల్ఫా మైనస్ బి బై ఏ, సిగ్మా ఆల్ఫా బీటా సి బై ఏ, సిగ్మా ఆల్ఫా బీటా గామా మైనస్ డి బై ఏ, ఆల్ఫా బీటా గామా డెల్టా ఈ బై ఏ. ఇక్కడ ఈ విలువ x, ఏ విలువ 1 అంటే a టు ది పవర్ ఆఫ్ కోఎఫిషియంట్ 1 అంటే x బై 1 ఈజ్ ఈక్వల్ టు మూలాల లబ్ధం అంటే 1 ఇంటూ 3 ఇంటూ 4 ఇంటూ 167. అంతేనా? ఇది కూడా x కూడా మనకు మైనస్ వస్తుంది. కాబట్టి మైనస్ x బై 1 ఈజ్ ఈక్వల్ టు 1 ఆఫ్ 3 ఆఫ్ 4 ఆఫ్ 160. అంటే మనం ఏం చేయాలి? x ఈజ్ ఈక్వల్ టు మైనస్ 167 12 12 7s are 84, 12 6s are 72 plus 8 80, 12 1s are 12 plus 8 2. Answer is minus 2004. చూసారా? మనం వాడిన స్టెప్స్ చూడండి, ఓన్లీ 1 and 2. ఆన్సర్ సెకండ్ స్టెప్గా చెప్పచ్చు. అంటే సమస్య కొన్ని సందర్భాల్లో చూడడానికి చాలా పెద్దదిగా కనబడుతుంది, కానీ సమస్య సాధన పద్ధతి మాత్రం చాలా సులభంగా ఉంటుంది. కాబట్టి ప్రశ్నని మనం ప్రశ్న పేపర్ని చేస్తున్నప్పుడు అంటే మనం చేస్తున్నప్పుడే మనం ప్రశ్నల్ని అంచనా వేయాలి. ఏ సమస్య సులభంగా ఉంటుంది, ఏ సమస్య కఠినంగా ఉంటుందో అంచనా వేయాలి. కొన్నిసార్లు సమస్య చూడగానే కఠినము అని చూసి ఫస్ట్ ఇన్స్టెంట్లోనే ఇది కఠినమైన సమస్య లేదా చాలా సులభమైన ప్రశ్న అనేటువంటి నిర్ణయించడం సాధ్యం కాదు. వాటిని జాగ్రత్తగా పరిశీలించాలి. పరిశీలించిన తర్వాతే ఖచ్చితంగా అది సులభమైనటువంటిదా కష్టమైనటువంటిదా అనే అంశాన్ని మనం నిర్ణయించుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఇప్పుడు మరొక ప్రశ్నని చూద్దాం. ఇక్కడ మనకు ఒక ప్రశ్న, ఇవన్నీ మంచి ప్రశ్నలు అన్నిటినీ నేను కలెక్ట్ చేసి మీకు చెప్తున్నా. ఇవి బహుశా మీకు పరీక్షల్లో చాలా ఉపయోగకరంగా ఉంటాయి. 10 to the power of 4 plus 324, 20 to the power of 4 plus 324, okay, 34 power 4 plus 324, 46 to the power of 4 plus 324, 58 to the power of 4 plus 324 whole by 4 to the power of 4 plus 324, 16 to the power of 4 plus 324, 28 to the power of 4 plus 324,
40 power 4 plus 324 plus 52 to the power 4 plus 324 అనే అంశాలు ఇవ్వబడ్డాయి. ఓకే, ఈజ్ ఈక్వల్ టు ఎంత అని అడిగాడు. చూడగానే మీకు లెక్క చూడగానేమో ఇంత పెద్ద లెక్క ఉంది, వాల్యూస్ క్యాలిక్యులేట్ చేయటం చాలా కష్టంగా ఉంటుంది అని మీకు ఒక భావన కలుగుతుంది, అంతేనా? లేదా అంటే క్యాలిక్యులేట్ చేయడానికి ప్రయత్నం చేస్తే చాలా కష్టం. మీరు ఇప్పుడు వీటిని అన్నింటినీ జాగ్రత్తగా పరిశీలిస్తే 10 to the power 4, 22 to the power 4, 30 to the power 4, 46 to the power 4, 58 to the power 4 ఇలా వస్తున్నాయి కదా. కాబట్టి దీన్ని మనం 10 to the power 4 వీటన్నిటిని మనం x to the power 4గా రాసుకోవచ్చు. ఓకే, 324 మీరు 324 చూస్తే 481లో 324, 81ని 3 to the power 4గా రాసుకోవచ్చు. అంటే మనం ఈ ప్రతి పదం కూడా x to the power 4 plus 4y to the power 4 రూపంలో ఉంది అని మీరు అంచనా వేయాలి. ఇది చాలా ఇంపార్టెంట్. ఒకసారి ఈ రకమైనటువంటి సామాన్యీకరణకు మీరు వస్తే ఖచ్చితంగా మీరు మిగతా లెక్క చేయొచ్చు. అయితే ఇందులో ఫ్యాక్టరైజేషన్ వెరీ ఇంపార్టెంట్. x to the power 4 plus 4y to the power 4ని మీరు x square whole square, 4y to the power 4ని 2y square whole squareగా రాసుకోవచ్చు, అంతేనా? ఇది a square plus b square రూపంలో ఉంది. మనకు 2ab పదము కావాలి. 2ab పదము అంటే 2 of x square of 2y square. ఇది కలిపారు. అట్ ద సేమ్ టైం తీసేయాలి. 2 to the 4 అంటే 4x square y square తీసేయాలి. అప్పుడు ఈ మూడు పదాలతో మనకి ఏం ఏర్పడుతుంది? x square plus 2y square whole square, కరెక్ట్, మైనస్ 2xy whole square. ఇది మరలా a square మైనస్ b square రూపంలో ఉంది. అంటే దీని విలువ ఏమవుతుంది? x square plus 2y square plus 2xy ఒక పదం, x square plus 2y square మైనస్ 2xy అనేది ఇంకో పదం. అంటే ఇక్కడ దీన్ని x స్క్వేర్ ఈ 2xyని ఇక్కడ తీసుకుందాం, ఈ 2y స్క్వేర్ని y స్క్వేర్ ప్లస్ y స్క్వేర్గా రాద్దాం. సేమ్ ప్రాసెస్, x స్క్వేర్ మైనస్ 2y స్క్వేర్, 2y స్క్వేర్ని y స్క్వేర్ ప్లస్ y స్క్వేర్. అంటే ఈ మూడు పదాలతో మనకు x ప్లస్ y హోల్ స్క్వేర్ వస్తుంది, ఇది y స్క్వేర్ అవుతుంది. ఈ మూడు పదాలతో మనం x మైనస్ y హోల్ స్క్వేర్ అవుతుంది, y స్క్వేర్ అవుతుంది. అంటే మనకు ఒక సూత్రం వచ్చింది ఇక్కడ, x to the power of 4 plus 4y to the power of 4 is equal to x plus y whole square plus y square, x minus y whole square plus y square అనే సూత్రం వచ్చిందా? సో కొన్ని సందర్భాల్లో మనమే సూత్రాన్ని మనం కనుక్కోవాల్సి వస్తుంది. ఓకే, ఈ సూత్రాన్ని నేను ఇప్పుడు వాడుతూ మీ ముందు దానిలో మనం ఇప్పుడు దాన్ని చేయబోతున్నాం. ఫస్ట్ది మనకి ఏమిచ్చాడు? ఫస్ట్ది మనం ఒకసారి మనం ముందు దానికి వెళ్ళి చూద్దాం. ప్రీవియస్ దాన్ని 10 to the power of 4, ఇక్కడ x 10 అవుతుంది, y అనేటువంటి 3 అవుతుంది, అంతే కదా. అంటే అప్పుడు మనకి ఏమొస్తుంది? మనకు x 10, y అనేటువంటిది ఎంత వస్తుంది? 3. కాబట్టి మనకు వచ్చినటువంటి ఇదేంటి? x ప్లస్ వై హోల్ స్క్వేర్ కదా, x ప్లస్ వై హోల్ స్క్వేర్. కాబట్టి x ప్లస్ వై హోల్ స్క్వేర్ వచ్చింది. కాబట్టి మనం ఇక్కడ ఏం చేస్తున్నాము? కొత్తగా మనం ఒక పదాన్ని యాడ్ చేద్దాం. అంటే x 10 అంటే ఫస్ట్ది ఏమొస్తుంది? 10 ప్లస్ 3 హోల్ స్క్వేర్ 13 స్క్వేర్, x ప్లస్ వై హోల్ స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ 3 స్క్వేర్. నెక్స్ట్ 10 మైనస్ 3 7 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్. ఓకే, ఇప్పుడు రెండో పదం చూద్దాం. రెండో పదం అంటే అక్కడ ఏమొచ్చింది? 22. అగైన్ 22 అనేటప్పటికి మనకు రాగానే 22 వచ్చింది కదా, 22 ప్లస్ 3 అంటే 25 హోల్ స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్, 22 మైనస్ 3 అంటే 19 స్క్వేర్ మైనస్ 3 స్క్వేర్. ఓకే, ఇప్పుడు ముందు చూద్దాం. 22 పదం అయింది. 34. ఇప్పుడు 34 చూస్తే అంటే 34 అంటే 37 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ కలపాలి కదా. తర్వాత 34లో 3 తీసేయాలి, 31 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్. ఓకే, మరలా ముందు చూద్దాం. 46 వచ్చింది. సో 46 కాబట్టి 46 స్క్వేర్ 49 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్, 43 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్. ఓకే, మరలా ముందు చూద్దాం.
58 ఉంది. 58 ఉంది కాబట్టి 58 ప్లస్ 3 61 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ 55 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ హోల్ బై మళ్ళీ ముందు చూద్దాం. 4 ఉంది. సో 4 కాబట్టి మనకేమొస్తుంది 4 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ 7 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ 1 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ 4 మైనస్ 3. ఓకే, నెక్స్ట్ పదం చూద్దాం. 16 ఉంది. సో 16 కాబట్టి 19 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ 13 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్. ముందు చూద్దాం. 28 ఉంది. 28 కాబట్టి 31 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ 25 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్. 40 ఉంది. 40 ప్లస్ 3 43 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ 37 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్. 52 ఉంది. 55 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ 49 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ అయిపోయాయి కదా. ఇప్పుడు మనం ఇవన్నిటినీ చూద్దాం. ఇవన్నీ చూసిన తర్వాత హారములో లవంలో ఉన్నవి సమానం ఉంటే క్యాన్సిల్ చేయొచ్చు. 7 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ 7 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ క్యాన్సిల్. 25 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ 25 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ క్యాన్సిల్. 19 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ 19 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ క్యాన్సిల్. 37 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ 37 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ క్యాన్సిల్. 31 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ 31 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ క్యాన్సిల్. 13 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ 13 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ క్యాన్సిల్. 49 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ 49 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ క్యాన్సిల్. 43 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ 43 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ క్యాన్సిల్. 55 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ 55 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ క్యాన్సిల్. అంటే మనకు లవములో ఒక పదం మిగిలింది, హారములో ఒక పదం మిగిలింది. లవములో ఒకటి, హారములో ఒకటి. లవము 37 స్క్వేర్ 61 స్క్వేర్ అంటే 3761. ఓకే, 21 61 3721. 3 స్క్వేర్ 9 అంటే మనకేమొచ్చింది 3730. హారములో 1 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ మిగిలింది అంటే 1 ప్లస్ 9 అంటే 10 అంటే 3730 బై 10 అంటే మనకు క్యాన్సిల్ అయితే 373 ఆన్సర్. చూసారా, ప్రశ్న కొన్నిసార్లు సందర్భంలో మనమే సూత్రాన్ని కనుక్కోవాల్సి వస్తుంది. ఇలా మనమే సూత్రాన్ని కనుక్కొని మనమే సింప్లిఫై చేయవలసి ఉంటుంది. కాబట్టి మీరు ఆ విధమైనటువంటి సమస్య సాధన లక్షణాలని మనం కలిగి ఉండాలి. అప్పుడే మనం ప్రశ్నల్ని సులభంగా చేసేటువంటి ఆస్కారం ఉంటుంది. ఓకే, మరి ఇప్పుడు మనం ఇందులో ఈ బహుపదుల్లో మనకు వర్గ సమీకరణాలు అనేటువంటివి ఉన్నాయి. వీటిపైన కూడా మనం చూడాలి. ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0. ఈ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈక్వల్ టు 0 అని మనం వర్గ సమీకరణము అంటారు. ఇందులో కండిషన్ ఏంటంటే ఏ నాట్ ఈక్వల్ టు 0 అవ్వాలి, ఏబిసి బిలాంగ్స్ టు ఆర్ అవ్వాలి. సో ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈక్వల్ టు 0ని మనం తీసుకుంటే దీన్ని వర్గ సమీకరణం అంటారు. ఎందుచేత ఇక్కడ పరిమాణం 2. దీనికి ఎప్పుడైతే పరిమాణం 2 అయిందో దీనికి 2 మూలాలు ఉంటాయి. మూలము అంటే చెప్పాను, ఒక సమీకరణాన్ని సంతృప్తిపరిచేటటువంటి విలువను మూలము అంటారు. ఇక్కడ 2 పదాలు మనం వాడుతున్నాం. ఒకటి బహుపది శూన్యము, రెండవది మూలము. 2 కూడా తృప్తిపరుస్తాయి. ఒక బహుపదిని తృప్తిపరిచే విలువను బహుపది శూన్యము అంటారు. ఒక వర్గ సమీకరణాన్ని తృప్తిపరిచేటువంటి విలువను మూలము అంటారు. ఇది మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంది. సో ఇందులో ఏ అనేటువంటిది నాట్ ఈక్వల్ టు 0 అనే కండిషన్ ఇచ్చాం. ఎందుకు ఏ నాట్ ఈక్వల్ టు 0 అన్నాం? ఏ ఈక్వల్ టు 0 అయితే అది వర్గ బహుపది కాదు, రేఖీయ బహుపది అవుతుంది. అందుచేత ఏ నాట్ ఈక్వల్ టు 0 అనే కండిషన్ ఇచ్చాం. దీనికి 2 మూలాలు ఉంటాయని చెప్పాం. సాధారణంగా ఆల్ఫా బీటా అనేటువంటి మూలాలు అనుకుందాం. ఎప్పుడైతే ఆల్ఫా బీటాల మూలాలు అనుకుంటున్నామో మనకు వాస్తవంగా దీనికి x ఈజ్ ఈక్వల్ టు -b ±
అండర్ స్కోర్ బి స్క్వేర్ మైనస్ 4ac బై 2a. ఇది మూలాల లెక్కనికి సూత్రం. x ఈక్వల్ టు మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ బి స్క్వేర్ మైనస్ 4ac బై 2a. ఇది ఇదండి. ఓకే, అయితే ఇప్పుడు మూలాలు ఏంటంటే మనం తీసుకున్నాం, బాగానే ఉంది. మూలాల మొత్తము, మూలాల లబ్ధం. మూలాల మొత్తము అంటే ఇక్కడ రెండు మూలాలు వస్తున్నాయి, మీరు అబ్జర్వ్ చేసి చూడండి. రెండు మూలాలు ఏంటి? ఒక మూలము మైనస్ బి ప్లస్ అండర్ రూట్ బి స్క్వేర్ మైనస్ 4ac బై 2a. రెండో మూలము మైనస్ బి మైనస్ అండర్ స్కోర్ బి స్క్వేర్ మైనస్ 4ac బై 2a. ఈ రెండింటిని కలిపామనుకోండి, కలిపితే అప్పుడు ఏమవుతుంది? మనకు ప్లస్ మనకు తీసుకున్న రెండు కలిపాం. ఈ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 4ac అండర్ రూట్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ రెండు కలిపితే మనకు చివరికి వచ్చేది మైనస్ 2b బై 2a అని వస్తుంది, లేదా సింపుల్గా మైనస్ b బై a వస్తుంది. అంటే ఆల్ఫా ప్లస్ బీటా మూలాల మొత్తం మైనస్ b బై a అవుతుంది గుర్తించాలి. ఒకవేళ గుణించామనుకోండి, ఇది a ప్లస్ బి ఇంటూ a మైనస్ b రూపంలో ఉంది. కాబట్టి a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ అంటే మైనస్ b హోల్ స్క్వేర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ b స్క్వేర్ మైనస్ 4ac హోల్ స్క్వేర్ బై 4a స్క్వేర్. అంతేనా? మైనస్ b హోల్ స్క్వేర్ అంటే b స్క్వేర్, ఈ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతుంది, మైనస్ b స్క్వేర్ మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 4ac బై 4a అంటే 4ac బై 4a స్క్వేర్. ఈ 4 క్యాన్సిల్ అవుతుంది, ఏ క్యాన్సిల్ అయితే c బై a వస్తుంది. చూసారా? అంటే మూలాల లబ్ధము అనేది c బై a అవుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్ ఫార్ములాస్గా మీరు గుర్తుపెట్టుకోవాలి. అంటే మూలాల మొత్తం ఈజ్ ఈక్వల్ టు మైనస్ b బై a వస్తుంది, మూలాల లబ్ధం ఈజ్ ఈక్వల్ టు c బై a అని వస్తుంది. ఇవి మూలాల మొత్తానికి, మూలాల లబ్ధానికి సూత్రం. ఓకే, ఇప్పుడు మనం ఎప్పుడైతే మనకు మూలాల మొత్తం కావాలంటే మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చూడండి. ఆల్ఫా బీటాలు మూలాలుగా కలిగినటువంటి వర్గ సమీకరణం ఏమవుతుందంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ టు 0. అంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ మూలాల మొత్తము ఇంటూ ఎక్స్ ప్లస్ మూలాల లబ్ధం ఈజ్ ఈక్వల్ టు 0. ఎక్స్ స్క్వేర్ మైనస్ మూలాల మొత్తము ఇంటూ ఎక్స్ ప్లస్ మూలాల లబ్ధము ఈజ్ ఈక్వల్ టు 0 అనేటువంటిది మనం సూత్రం. కాబట్టి మీరు అబ్జర్వ్ చూడండి, ఇంతకుముందు చెప్పాను కదా, ఎక్స్ స్క్వేర్ మూలాల మొత్తము అంటే మైనస్ b బై a ఇంటూ ఎక్స్, మూలాల లబ్ధము c బై a ఈక్వల్ టు 0. ఏతో గుణించారనుకోండి, ax స్క్వేర్ మైనస్ ఇంటూ మైనస్ bx ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. చూసారా? వచ్చేసింది. ఇలా మూలాల మొత్తము అంటే మూలాలు ఇచ్చేటప్పుడు సమీకరణం కనుక్కోవటం, సమీకరణం ఇచ్చేటప్పుడు మూలాలను కనుక్కోవటం, ఈ రెండింటినీ చేయవచ్చు. ఓకే, ఇప్పుడు మనం కాస్త ముందు దానికి పోతే ఒకసారి చూస్తే మనం మూలము x ఈజ్ ఈక్వల్ టు మైనస్ b ప్లస్ ఆర్ మైనస్ అండర్ రూట్ b స్క్వేర్ మైనస్ 4ac బై b వాస్తవ సంఖ్య, a వాస్తవ సంఖ్య, కాబట్టి పెద్ద సమస్య లేదు. b స్క్వేర్ మైనస్ 4ac అనేది వర్గమూలములో ఉంది, అంటే రూట్ క్రింద ఉంది. అంటే b స్క్వేర్ మైనస్ 4ac యొక్క విలువపై ఆ మూలం యొక్క స్వభావం ఆధారపడుతుంది. b స్క్వేర్ మైనస్ 4ac 0 కావచ్చు, b స్క్వేర్ మైనస్ 4ac గ్రేటర్ దాన్ 0 కావచ్చు, b స్క్వేర్ మైనస్ 4ac లెస్ దాన్ 0. అంటే 0 అవ్వచ్చు, 0 కన్నా ఎక్కువ అవ్వచ్చు, 0 కంటే తక్కువ అవ్వచ్చు. 0 కంటే ఎక్కువైన సందర్భాల్లో మనకు ప్రాబ్లం లేదు, అది వాస్తవ సంఖ్య అవుతుంది. కానీ 0 కంటే తక్కువ అయిందనుకోండి, అప్పుడు అది కల్పిత సంఖ్య అవుతుంది. అందుచేత మూలాలు సంకీర్ణాలు అవుతాయి. కాబట్టి మూలాల స్వభావాన్ని నిర్ణయించేటటువంటి విలువ b స్క్వేర్ మైనస్ 4ac. కాబట్టి ఈ b స్క్వేర్ మైనస్ 4acని మనం ఏమంటామంటే b స్క్వేర్ మైనస్ 4acని విచక్షణి అంటారు. b స్క్వేర్ మైనస్ 4acని విచక్షణి అంటారు. ఈ విచక్షణి ఎందుకంటున్నామంటే ఇది మూలాల యొక్క స్వభావాన్ని నిర్ణయిస్తుంది. ఈ b స్క్వేర్ మైనస్ 4acని సాధారణంగా డెల్టా అనేటువంటి అక్షరంతో సూచిస్తారు. అంటే డెల్టా ఈక్వల్ టు 0 అయ్యే అవకాశం ఉంటుంది, డెల్టా ఈజ్ గ్రేటర్ దాన్ 0 అవుతుంది, డెల్టా ఈజ్ లెస్ దాన్ 0 అవుతుంది. ఇవి 3 సందర్భాలు. డెల్టా ఈక్వల్ టు 0 అయిందనుకోండి, అప్పుడు మూలాలు సమానము అవుతాయి. అండ్ ప్రతి మూలం విలువ
మైనస్ బి బై 2a అవుతుంది. గ్రేటర్ దాన్ 0 అయిందనుకోండి, అప్పుడు మూలాలు విభిన్నాలు వాస్తవములు అవుతాయి. విభిన్నాలు వాస్తవాలు అవుతాయి. లెస్ దాన్ 0 అయిందనుకోండి, మూలాలు సంకీర్ణాలు లేదా కల్పితాలు అవుతాయి. ఇవి చాలా ఇంపార్టెంట్. ఇందులో మనకు చాలా ప్రశ్నలు వచ్చే ఆస్కారం ఉంటుంది. ax² + bx + c = 0. దానిలో విచక్షణ ఏమిటి? దాని యొక్క విచక్షణ ఏమిటి? b² - 4ac విచక్షణ అంటారు. అలాగే విచక్షణకి 3 సందర్భాలు ఉన్నాయి. 0తో సమానం కానీ, 0 కంటే పెద్దది కానీ, 0 కంటే చిన్నది కానీ అయ్యేటువంటి ఆస్కారం. 0తో సమానమైతే మూలాలు సమానము అంటారు. 0 కన్నా పెద్దదైతే విభిన్నాలు వాస్తవాలు అంటారు. 0 కంటే తక్కువైతే మూలాలు సంకీర్ణాలు అంటారు. దీనికి మీకు ఒక సింపుల్ ఐడియాని చెప్పబోతున్నాను. దీని ఆధారంగా ఈ b² - 4ac లెక్క కట్టకుండానే మనము మూలాలు అనేటువంటి విభిన్నాల, వాస్తవాల, లేక సమానాల, లేకపోతే సంకీర్ణాల అని సులభంగా చెప్పవచ్చు. దానికి మొదటి కండిషన్ ax² + bx + cలో మనం ఉదాహరణ తీసుకున్నాం. అనేటువంటి ఏ సందర్భం తీసుకున్నాం. x యొక్క గుణకము అది ప్లస్ అయినా మైనస్ అయినా ఏదైనా అవ్వచ్చు. ఏదైనా అయ్యేటప్పటికీ ఏలో కానీ సిలో కానీ, అంటే ఏ విలువ కానీ సి విలువ కానీ, ఈ రెండిట్లో ఏదో ఒకటి రుణ సంఖ్య అయితే ఏ కానీ సి కానీ, అంటే బి ఏదైనా అవ్వచ్చు, ప్లస్ కానీ మైనస్ కానీ అవ్వచ్చు. ఏ సిలలో ఏదో ఒకటి ప్లస్ ఇంకొకటి మైనస్ అయింది అనుకోండి. అయితే అప్పుడు మూలాలు వాస్తవాలు విభిన్నాలు అవుతాయి. కాబట్టి చూడండి, ఇప్పుడు 2x² + 3x + 5. ఇప్పుడు ఏం చెప్పాను? 1 మైనస్ అవ్వాలి, అంతేనా? 1 మైనస్ అవ్వాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది మైనస్ తీసుకుంటే అప్పుడు మూలాలు వాస్తవాలు విభిన్నాలు అని చెప్పాను. కాబట్టి అలా b² 3² మైనస్ 4ac 4 × 2 మైనస్ 5 అంటే 9 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4 2 is 8 8 5 is 40 అంటే ఎంత వచ్చింది? 49 > 0. కాబట్టి మూలాల వాస్తవాలు విభిన్నాలు. అదే ఇది +5 అయిందనుకోండి, ఇది -2 అయిందనుకోండి, అయినా 49 > 0. అర్థమైందా? అంటే x యొక్క గుణకము ప్లస్ అయినా మైనస్ అయినా ఆ సందర్భమే. కానీ ఏసీలు x² గుణకము స్థిర పదాల్లో ఏదో ఒకటి ఖచ్చితంగా ఏదో ఒకటి రుణ సంఖ్య అయితే మూలాలు వాస్తవాలు విభిన్నాలు. క్లియర్? ఓకే. ఇప్పుడు రెండో సందర్భం ఏంటంటే x² గుణకం 1 తీసుకున్నారు. అప్పుడు సి పైన ఆధారపడిపోతుంది డైరెక్ట్గా. సి ప్లస్ అయిందనుకోండి, మైనస్ అయిందనుకోండి, 2 సందర్భాలు వస్తాయి. మైనస్ అయిందనుకుంటే మూలాల వాస్తవాలు విభిన్నాలు. ప్లస్ అయితే బి కంటే సి విలువ చాలా ఎక్కువగా ఉంటే మూలాలు సంకీర్ణాలు కల్పితాలు అవుతాయి. అంటే ఉదాహరణకి చెప్తాను చూడండి. ఇప్పుడు x² + 3x + 7 ఇచ్చాను. ఇక్కడ 3 కంటే 7 చాలా పెద్దది, అంతేనా? 3 కంటే 7 పెద్దది. ఇప్పుడు b² - 4ac కట్టండి. 3² మైనస్ 4ac 4 × 1 × 6 అంటే 9 - 28 -19 <0. చూసారా? అంటే బి గుర్తుతో సంబంధం లేకున్నా సి ప్లస్ అయ్యేటప్పుడు అది బి విలువ కంటే చాలా పెద్దది అయ్యేటప్పుడు అప్పుడు మనకు దాని విలువ ఏమవుతుంది? మైనస్ వస్తుంది. కాబట్టి మూలాలు సంఖ్యను చూసారా? అంటే ఇలా అబ్జర్వేషన్ చేసి కూడా మనము సులభంగా చేయొచ్చు. ఇది చాలా ఇంపార్టెంట్ విషయంగా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే. ఇప్పుడు మరి ఒక వర్గ సమీకరణం ఇచ్చాడు. ఈ వర్గ సమీకరణానికి
మనం గ్రాఫ్ చేస్తాడు ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0 అనేటువంటి ఒక వర్గ సమీకరణం తీసుకుంటే దీని గ్రాఫ్ ఎల్లప్పుడూ పరావళ అని సూచిస్తుంది. పరావళ అని సూచిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు ఈ గ్రాఫ్నే సూచిస్తున్నాం. ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ 6 ఈక్వల్ టు 0. ఇది సూచించేటువంటి గ్రాఫ్ ఏది అన్నాడు. అంటే మనం జనరల్గా గ్రాఫ్ను గీయమని అనేటప్పుడు కొద్దిగా కష్టము. సూచించే గ్రాఫ్ ఏమి అంటే -6 కదా, -6 తీసుకునేటప్పుడు దీన్ని 3 2 రాసుకోవచ్చు. ఇక్కడ -6 అనేటప్పుడు ఒకటి మైనస్ ఉండాలి. ఏది మైనస్ ఉండాలి? ఎక్స్ కొనుక్కో మైనస్ కదా, కాబట్టి -3 + 2. ఇప్పుడు గ్రాఫ్ తీసుకున్నాం. 0 1 2 3 4 5 6 -1 -2 -3 -4 -5 -6 -7. ఓకే, -7. -7 తీసుకున్నా. ఇక్కడ ఏంటి 1 2 3 4 5 అది తీసుకున్నాం. దిస్ -1 -2 -3 -4 -1. ఓకే, ఎక్స్ స్క్వేర్ -x -6 తీసుకున్నాం. ఇది ఎక్స్ అక్షాన్ని -3 ఉంది కాబట్టి +3 వద్ద ఖండిస్తుంది. +2 ఉంది కాబట్టి -2 వద్ద ఖండిస్తుంది. ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ -x -6 ఉంది కదా, ఈ ఎక్స్ స్క్వేర్ -x -6ని ఈక్వల్ టు 0 ఉంది. ఇది క్లోజ్ చేసేసాను. అప్పుడు y ఈక్వల్ టు -6 అవుతుంది. అంటే y ఈక్వల్ టు ఎక్కడ -6 ఉంది? ఇక్కడ. ఈ మూడింటిని కలపండి. ఇది ఎక్స్ స్క్వేర్ -x -6 ఈక్వల్ టు 0 అనేటువంటి వర్గ సమీకరణాన్ని సూచించేటటువంటి పరావళి. ఇంకోటి తీసుకుందాం మీకంతా. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4x ప్లస్ 3 ఇచ్చారు. 3 1s 3 3 1s 3. ఇప్పుడు +3 +1, ఇక్కడ +3 +1, 3 1s 3 తీసుకున్నారు. అంటే +3 -3 దగ్గర పెట్టాలి, +1 -1 దగ్గర పెట్టాలి. ఇది క్లోజ్ చేస్తే y ఈక్వల్ టు 3 వస్తుంది. 3 అంటే గ్రాఫ్ ఎలా వస్తుంది? 3 1 కదా, ఈ గ్రాఫ్ అండి. ఇది ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4x ప్లస్ 3. చూసారా? ఇలా మనం గ్రాఫ్ని చాలా సులభంగా గుర్తించవచ్చు. గ్రాఫ్ని గీయచ్చు. గ్రాఫ్ ద్వారా జీరోస్ ఆఫ్ ద పాలినామియల్స్ అనేటువంటిది గుర్తించేటువంటి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. ఈ రకంగా ఒక వర్గ బహుపదిని ఉపయోగించి ఆ వర్గ బహుపదిని, అలాగే వర్గ బహుపదిని సాధించండి, సమీకరణాన్ని సాధించండి. ఇప్పుడు మీకు చూపించాను. ఎక్స్ స్క్వేర్ -x -6 ఈజ్ ఈక్వల్ టు 0. వాటి మూలాలను కనుక్కోండి, లేదా ఆ మూలాలను కనుక్కోండి. కాబట్టి ఇచ్చినటువంటి 2 + √3. ఇప్పుడు మీకు ఉదాహరణకు ఒక 2 + √3 2 - √3 2 + √3 2 - √3 మూలాలుగా కలిగినటువంటి వర్గ సమీకరణాన్ని కనుక్కోండి అన్నాడు. అంటే అప్పుడు ఏం చేయాలి? ఎక్స్ స్క్వేర్ మైనస్ మూలముల మొత్తము ఇంటూ ఎక్స్ ప్లస్ మూలాల లబ్ధం ఈజ్ ఈక్వల్ టు 0 అని తీసుకో. అంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ మూలాల మొత్తం 2 + √3 ప్లస్ 2 - √3 ఆఫ్ ఎక్స్, మూలాల లబ్ధం 2 + √3 ఆఫ్ 2 - √3 ఈక్వల్ టు 0. ఈ ఎక్స్ స్క్వేర్ -√3 + √3 2 + 2 4x ప్లస్ 2 + √3 2 - √3 4 - 3 ఈజ్ ఈక్వల్ టు 0. అంటే ఎక్స్ స్క్వేర్ -4x + 1 ఈక్వల్ టు 0. ఎక్స్ స్క్వేర్ -4x + 1 ఈక్వల్ టు 0. ఈ రకంగా మనం సమీకరణాన్ని కట్టవచ్చు అన్నమాట. ఈజీగా మూలాల మొత్తం ఇస్తాడు, మూలాల లబ్ధం ఇస్తాడు, ఇచ్చేటప్పుడు కట్టచ్చు. లేదా మూలాల మొత్తాన్ని మూలాల లబ్ధాన్ని కనుక్కుంటాడు. 2x² + 3x + 5 ఈజ్ ఈక్వల్ టు 0. ఈ సమీకరణం యొక్క మూలాల మొత్తం మూలాల
లబ్ధము కనుక్కోండి. మరి ఏం చేయాలి మీరు? ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0తో పోల్చండి. అప్పుడు ఏ ఈక్వల్ టు 2 వస్తుంది, బి ఈక్వల్ టు 3 వస్తుంది, సి ఈక్వల్ టు 5 వస్తుంది. అప్పుడు మూలాల మొత్తం అంటే ఆల్ఫా ప్లస్ బీటా సూత్రం ఏంటి? మైనస్ బి బై ఏ అంటే మైనస్ 3/2. అలాగే మూలాల లబ్ధం ఆల్ఫా బీటా సి బై ఏ, సి బై ఏ అంటే 5/2. చూసారా? ఇలా మూలాల మొత్తాన్ని మూలాల లబ్ధాన్ని కనుక్కోవచ్చు. ఈ రకంగా మనం ఈ వర్గ సమీకరణాల పైన వచ్చేటటువంటి సమస్యల్ని చేయొచ్చు. అయితే మనం ఇక్కడ దానికి మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే కొన్ని రేఖలు ఏమేమి సూచిస్తాయి. ఇప్పుడు y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ రూపంలో ఉన్న రేఖ అంటే దీని అర్థం ఎక్స్ మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు 0 ఆర్ y ఈక్వల్ టు ఎంఎక్స్ రూపంలో ఉన్నటువంటిది అంటే y మైనస్ ఎంఎక్స్ ఈక్వల్ టు 0 రూపంలో ఉన్నది మూల బిందువుగా ఉండిపోయేటటువంటి సరళ రేఖను సూచిస్తుంది. ఇది y ఈక్వల్ టు ఎంఎక్స్ మూల బిందువు గుండా పోతూ ఉంటుంది. అంటే మనం y ఈక్వల్ టు ఎక్స్, y ఈక్వల్ టు 2x, y ఈక్వల్ టు 3x, y ఈక్వల్ టు 4x అని చెప్తుంటే అది మూల బిందువుగా ఉండే పోయే సరళ రేఖ. ఇది వెరీ ఇంపార్టెంట్, బాగా గుర్తుపెట్టుకోవాలి. అలాగే y ఈజ్ ఈక్వల్ టు ఎంఎక్స్ ప్లస్ సి అని ఇచ్చాం. y ఈజ్ ఈక్వల్ టు ఎంఎక్స్ ప్లస్ సి. ఈ y ఈక్వల్ టు ఎంఎక్స్ ప్లస్ సి అనేటువంటి రేఖ దేన్ని సూచిస్తుంది? y ఈక్వల్ టు ఎంఎక్స్ ప్లస్ సి అనే రేఖ ఏం చూస్తుందంటే అది y అక్షాన్ని సి అనే దూరంలో అంటే 0,c అనేటువంటి బిందువు వద్ద ఖండిస్తుంది. ఎప్పుడు అంటే మూల బిందువు నుండి సి దూరంలో ఉంటే అది 0,c అనే బిందువు. ఇక్కడ వాలు m ఉంటుంది. దీన్ని వాలు అంతర్ఖండ రూపము అంటారు. అంటే y ఈక్వల్ టు ఎంఎక్స్ ప్లస్ సి. దీన్ని బట్టి కూడా మీరు క్లారిటీగా చెప్పచ్చు రేఖీయ సమీకరణం అనేటువంటిది ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఈక్వల్ టు 0 అనేటువంటిది సరళ రేఖను సూచిస్తుంది అనేటువంటి చెప్పచ్చు. అదే. సో ఈ రకంగా మనం ఈ సమీకరణ అంటే సరళ రేఖలు వాటికి అనుబంధమైన సరళరేఖ. ఓకే, ఇప్పుడు మనం మరొక సమీకరణం చూద్దాం. ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బై ఏ స్క్వేర్ ఈక్వల్ టు 1 లేదా ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ అనేటువంటి ఒక వర్గ సమీకరణాన్ని సూచిస్తే ఇది వృత్తాన్ని సూచిస్తుంది. వృత్తం అంటే ఎలా ఉంటుందన్నమాట. అన్నీ కూడా ఏ అవుతాయి, ఇవన్నీ అవుతాయి. అదేవిధంగా మనకు ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బై బీ స్క్వేర్ ఈక్వల్ టు 1 తీసుకుందాం అనుకోండి. ఇది ఒక ఎలిప్స్ని సూచిస్తుంది, అంటే దీర్ఘవృత్తము సూచిస్తుంది. దీర్ఘవృత్తం తీసుకున్నాం. ఓకే, దీన్ని హ్రస్వాక్షము అంటారు, ఏ అంటారు, దీన్ని బి అంటారు. మీ అందరికీ తెలుసు సూర్యుని చుట్టూ గ్రహాలు అనేటువంటి వివిధ దీర్ఘవృత్తాకార కక్షలో పరిభ్రమిస్తూ ఉంటాయని చెప్తాం. అలాగే కేంద్రకం చుట్టూ ఎలక్ట్రాన్లు అనేటువంటివి వివిధ దీర్ఘవృత్తాకార కక్షల్లో పరిభ్రమిస్తూ ఉంటాయని చెప్తాం కదా. అక్కడ దీర్ఘవృత్తము అనే పదం వాడుతున్నాం. దాన్ని సూచించేటటువంటి సమీకరణం ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బై బీ స్క్వేర్ ఈక్వల్ టు 1. ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ టు బి అయిందనుకోండి, ఈ దీర్ఘవృత్తం ఏమవుతుంది? వృత్తం అయిపోతుంది. చిన్నగా ఉన్నదాన్ని హ్రస్వాక్షము అంటారు, పెద్దగా ఉన్నదాన్ని దీర్ఘాక్షము అని అంటుంటారు. ఇలా వివిధ సమీకరణాలు అనేటువంటివి వివిధ రేఖను చూపిస్తాయి. వాటన్నిటిని మనం ఒకసారి చూస్తే ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0 ఇది సరళ రేఖను సూచిస్తుంది. ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈ రూపంలో ఉన్నటువంటి ఒక పరావలయాన్ని సూచిస్తుంది. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ రూపంలో ఉన్నటువంటిది ఒక వృత్తాన్ని సూచిస్తుంది. ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బై బీ స్క్వేర్ ఈక్వల్ టు 1 అనేటువంటిది ఒక దీర్ఘవృత్తాన్ని సూచిస్తుంది. ఈ విధంగా మీరు ఈ అంశాలను గుర్తుపెట్టుకోవాలి. ఇచ్చినటువంటి రేఖ, ఇచ్చినటువంటి సమీకరణం ఏంటి, అది ఏమి సూచిస్తుంది అనేటువంటిది క్లారిటీగా గుర్తుంది. ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఈక్వల్ టు 0 సరళ రేఖను సూచిస్తుంది. ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈక్వల్ టు 0 పరావలయాన్ని సూచిస్తుంది. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ అని ఒక వృత్తాన్ని సూచిస్తుంది. ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బై బీ స్క్వేర్ ఈక్వల్ టు అనేది దీర్ఘవృత్తాన్ని సూచిస్తుంది. అలానే
ఇందులో చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇంతకుముందు చెప్పాను. విచక్షణ తీసుకుంటే డెల్టా ఈక్వల్ టు 0, గ్రేటర్ దాన్ 0, లెస్ దాన్ 0 అనేటువంటి 3 అంశాలు ఉన్నాయి. ఈ డెల్టా గ్రేటర్ దాన్ 0 అయితే మూలాలు సమానం అవుతాయి, వాస్తవాలు అవుతాయి. గ్రేటర్ దాన్ 0 అయితే విభిన్నాలు అవుతాయి, డిఫరెంట్గా ఉంటాయి, వాస్తవాలు అవుతాయి. లెస్ దాన్ 0 అయితే సంకీర్ణాలు అవుతాయి. ఓకే, సో ఈ రకంగా మూలాలు మీద కూడా ప్రశ్న ఇచ్చేటువంటి ఆస్కారం ఉంది కాబట్టి వాటిని కూడా మీరు పరిశీలించాల్సి ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనం కొన్ని అప్లికేషన్ క్వశ్చన్స్ని మనం పరిశీలిద్దాం. పరీక్షల్లో ఇచ్చిన అప్లికేషన్ క్వశ్చన్స్ని జాగ్రత్తగా చూద్దాం. వీటిని చేస్తున్నప్పుడు మనం జనరల్గా కొన్ని అంశాలు జాగ్రత్తగా పరిశీలించాలి. అది ఏ విధంగా చేస్తున్నాం అనేటువంటిదే కాకుండా కొన్ని పరీక్షల్లో వాటిపైన కొన్ని అప్లికేషన్ క్వశ్చన్స్ ఇస్తారు కాబట్టి ఏ రకంగా ఇస్తారు అనేటువంటి దాన్ని చూడాలి. ఇదని ఇచ్చేటప్పుడు వాటిపైన మనం ఉదాహరణకి ఒక క్వశ్చన్ ఇచ్చినట్టు ప్రీవియస్ ఎగ్జాంపుల్ ఇచ్చాడు. k-12x² ప్లస్ 2 ఆఫ్ k-12 ఆఫ్ x ప్లస్ 2 ఈక్వల్ టు 0. ఈక్వల్ రూట్స్ ఉన్నాయి, మూలాలు సమానము ఉన్నాయి. k-12x² ప్లస్ 2 ఆఫ్ k-12 ఆఫ్ x ప్లస్ 2 ఈక్వల్ టు 0. ఇక్కడ మూలాలు సమానము, మూలాలు సమానం. మూలాలు సమానం అయితే k విలువ ఎంత? k-12x² ప్లస్ 2 ఆఫ్ k-12 ఆఫ్ x ప్లస్ 2 ఈక్వల్ టు 0. మూలాలు సమానం అయితే k విలువ ఎంత? ఇది మనకు అడిగినటువంటి ప్రశ్న కదా. అంటే ఏం చేయాలి చెప్పండి మరి. మూలాలు సమానం అనగానే మనం చేయవలసిన పని డెల్టా ఈజ్ ఈక్వల్ టు 0 అంటే b² మైనస్ 4ac ఈక్వల్ టు 0. సో b² మైనస్ 4ac ఈక్వల్ టు 0 అనగానే మనం చేయవలసిన b అంటే 2 టైమ్స్ 4 ఆఫ్ k-12 హోల్ స్క్వేర్ మైనస్ 4ac 4a k-12 c 2 ఈక్వల్ టు 0. ఇక్కడ మనం k-12ని a అనుకుందాం. అప్పుడు ఏమవుతుంది? 4a² మైనస్ 8a కరెక్ట్ ఈజ్ ఈక్వల్ టు 0. ఆర్ a² మైనస్ 2a ఈక్వల్ టు 0. ఆర్ a ఈజ్ ఈక్వల్ టు 0 ఆర్ a ఈక్వల్ టు 2. అంటే k-12 ఈక్వల్ టు 0 అంటే k ఈక్వల్ టు 12 అవుతుంది. అలాగే k-12 ఈజ్ ఈక్వల్ టు a అంటే 2 అంటే k ఈక్వల్ టు 14 అవుతుంది. కాబట్టి k ఈక్వల్ టు 12 ఆర్ k ఈక్వల్ టు 14 అనేటువంటిది మనకు పరీక్షల్లో అడిగేటువంటి సందర్భం. కొన్నిసార్లు మనం చూస్తే వీటిపైన మంచి అప్లికేషన్ క్వశ్చన్స్ కూడా అడిగే ఆస్కారం ఉంటుంది. ఇందులో మనకు క్వాడ్రాటిక్ ఇన్ఈక్వాలిటీస్ అని కూడా ఉన్నాయి. ఆ ఇన్ఈక్వాలిటీస్ పైన కూడా మీరు కొంత అవగాహన పెట్టుకోవాలి. ఇన్ఈక్వాలిటీస్ అంటే మనం జనరల్గా తీసుకునేటువంటిది జోమెట్రిక్ ప్రోగ్రెషన్స్లో మనం వాడుతున్నాం. ఉదాహరణకి మనం కొన్ని సందర్భాలు చేసేటప్పుడు ఈక్వేషన్ చేసేటప్పుడు b ప్లస్ c c ప్లస్ a ఆఫ్ a ప్లస్ b తీసుకున్నారనుకోండి బై a ప్లస్ b బై abc. b ప్లస్ c c ప్లస్ a ప్లస్ b బై abc అనేది యొక్క కనిష్ట విలువ ఎంత అన్నాడు. b ప్లస్ c c ప్లస్ a ప్లస్ b బై abc యొక్క కనిష్ట విలువ. దీని యొక్క కనిష్ట విలువ ఎంత అని అడిగాడు. అప్పుడు ఏం చేయాలి? మనకు మీ అందరికీ తెలుసు b మైనస్ c హోల్ స్క్వేర్ ఈజ్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0 అంతేనా? స్క్వేర్ ఆఫ్ ఎ నెంబర్. సో b² ప్లస్ c² సింపుల్గా మనం చెప్పేటప్పుడు తీసుకుంటే ఆర్ సింపుల్గా మనం తీసుకున్నాం b మైనస్ c హోల్ స్క్వేర్ b² ప్లస్ c² మైనస్ 2bc ఈజ్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0 ఆర్ b² ప్లస్ c²
b square plus c square is greater than or equal to 2bc, or b square plus c square by bc, correct, by 2 simply is greater than or equal to bc, కరెక్ట్. అంటే మనం సింపుల్గా అలా చెప్పచ్చు. కాబట్టి ఇప్పుడు మనం తీసుకునేది మీ అందరికీ తెలుసు, ఈ సూత్రాన్ని వాడచ్చు, లేదా అంటే మనం ఇంకో సూత్రాన్ని వాడుతున్నాం. b plus c by 2 is greater than or equal to bc. c plus a by 2 is greater than or equal to ca. a plus b by 2 is greater than or equal to ab. అంటే వీటిని గుణించామనుకోండి, ఈ 3 సమీకరణాలను గుణించామనుకోండి, ఎప్పుడైతే ఈ 3 సమీకరణాలను గుణిస్తున్నామో b plus c by 2 into c plus a by 2 into a plus b by 2 is greater than or equal to a square b square c square. Square root, this is square root of a square b square c square. ఓకే, అంటే మీరు క్లియర్గా చెప్పచ్చు b plus c by of c plus a of a plus b by 8 is greater than or equal to abc. Or you can say b plus c of c plus a of a plus b by abc is greater than or equal to 8. మనకు ఇచ్చిన ప్రశ్న చూద్దాం. b plus c c plus a of a plus b by abc యొక్క కనిష్ట విలువ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు అనేది కనిష్ట విలువని ఇస్తుంది, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అనేటువంటిది గరిష్ట విలువని ఇస్తుంది. ఇక్కడ కనిష్ట మనకేమొచ్చింది, మనకు b plus c of c plus a of a plus b అనేటువంటి గరిష్ట విలువ మనం చూస్తే గరిష్ట విలువను తీసుకున్నాం. గరిష్ట విలువ ఏమవుతుంది, 8 అవుతుంది. అంటే ఇక్కడ మనకు గ్రేటర్ దాన్ ఈక్వల్ టు కాబట్టి కనిష్టం, కాబట్టి కనిష్ట విలువ 8. కాబట్టి b plus c of c plus a plus b యొక్క కనిష్ట విలువ 8 అని చెప్పు. ఇప్పుడు మనం కొన్ని సందర్భాల్లో 2018 by 2019, 2019 by 2018 ఈ రెండు సంఖ్యల్లో ఏది పెద్ద సంఖ్య అని ఇచ్చాడు. టూ 2018 by 2019, 2019 by 2018 ఈ రెండు సంఖ్యల్లో ఏది పెద్ద సంఖ్య అని అడిగి, ఇప్పుడు నేను చూస్తే అన్నిటికీ సారూపుతుంది. 2019ని ఎక్స్ అనుకున్నాను అనుకోండి, 2019ని ఎక్స్ అనుకున్నాను అనుకోండి, ఇప్పుడు 2018 ఏమవుతుంది చెప్పండి. ఇప్పుడు మనం 2018 2019 ఇదే పెద్దదని చెప్పేస్తారు డైరెక్ట్గా. ఎందుచేత ఇది గ్రేటర్ దాన్ 1 ఈజ్ లెస్ దాన్ 1. అలా కాకుండా 2018 by 2019, 2019 by 2020 ఇలా ఇచ్చాను. ఈ రెండిట్లో ఏది పెద్దది అని అడిగాను. పైదైతే క్లారిటీగా పోల్ చేశారు, ఒకటి లెస్ దాన్ 1 ఒకటి గ్రేటర్ దాన్ 1 కాబట్టి రెండోది పెద్దది అని చెప్పేశారు. మరి ఇలా అయితే అప్పుడు మీరు ఏం చేస్తారు, జనరల్గా 2019ని ఎక్స్ అనుకోండి. అప్పుడు ఎక్స్ అనుకుంటే ఇది ఏమవుతుంది చెప్పండి నాకు, 2018 అనేది ఎక్స్ మైనస్ 1 అవుతుంది, 2020 అనేది ఎక్స్ ప్లస్ 1 అవుతుంది కదా. ఎక్స్ స్క్వేర్ ఈజ్ గ్రేటర్ దాన్ ఎక్స్ మైనస్ 1, కరెక్టేనా. ఎక్స్ స్క్వేర్ ఈజ్ గ్రేటర్ దాన్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 1. ఇప్పుడు 10 రూపాయలు ఉందండి, 9 రూపాయలు, 10 రూపాయల కన్నా 9 రూపాయలు తక్కువ కదా. అలాగే ఎక్స్ స్క్వేర్ ఈజ్ లెస్ దాన్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ గ్రేటర్ దాన్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 1. దీన్ని ఎక్స్ ఆఫ్ ఎక్స్గా రాసుకోవచ్చా, ఎక్స్ ఇంటూ ఎక్స్గా రాసుకోవచ్చా. ఎక్స్ స్క్వేర్ మైనస్ 1ని ఎక్స్ మైనస్ 1 ఇంటూ ఎక్స్ ప్లస్ 1గా రాసుకోవచ్చు కదా. ఇప్పుడు మేము ఏం చేస్తున్నాము, ఒక ఎక్స్ని అటువైపు పంపిద్దాం, ఒక ఎక్స్ ప్లస్ 1 ఇటువైపు పంపిద్దాం. అంటే ఎక్స్ బై ఎక్స్ ప్లస్ 1 ఈజ్ గ్రేటర్ దాన్ ఎక్స్ మైనస్ 1 బై ఎక్స్, కరెక్ట్. ఎక్స్ మైనస్ 1 బై ఎక్స్. ఇప్పుడు మనం చూద్దాం ఎక్స్ బై ఎక్స్. ఇప్పుడు మనం దీన్నే తీసుకుందాం. ఇప్పుడు 2018 2019 మీరు ఏమనుకున్నారు, 2019 ఎక్స్ అనుకున్నారు కాబట్టి ఎక్స్ మైనస్ 1 బై ఎక్స్ అనేటువంటిది 2018 బై 2019 అవుతుంది. 2019 బై 2020 అనేటువంటిది ఎక్స్ బై ఎక్స్ ప్లస్ 1 అవుతుంది. ఇక్కడ మనకు వచ్చిన దాని ప్రకారం ఎక్స్ బై ఎక్స్ ప్లస్ 1 ఈజ్ గ్రేటర్ దాన్ ఎక్స్ మైనస్ 1 బై ఎక్స్. అంటే ఎక్స్ బై ఎక్స్ ప్లస్ 1 అనేది ఎక్స్ మైనస్ 1 కన్నా
బై ఎక్స్ కన్నా పెద్దది అని. కాబట్టి సింపుల్గా మీరు 2తో x-1/x అనేది ఈజ్ లెస్ దాన్ x/x+1 అని చెప్పొచ్చు. అంటే 2019/2020 పెద్దది అని క్లియరిటీగా చెప్పొచ్చు. చూసారా, ఇలా మనం ఈ ఆల్జీబ్రా కాన్సెప్ట్స్ని నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అంటే నెంబర్ సిస్టంలో నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్తో మనం కంపేర్ చేసి మనం చెప్పేటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి వీటిపైన చాలా ఎక్కువ ప్రశ్నలు వచ్చేటువంటి ఆస్కారం ఉంది. ఆల్జీబ్రా పార్ట్లో చాలా ఎక్కువ ప్రశ్న ఉంది. కాబట్టి వీటన్నిటినీ మీరు జాగ్రత్తగా పరిశీలించండి. చాలా అప్లికేషన్ క్వశ్చన్స్ వచ్చేటువంటి ఆస్కారం కూడా ఉంది. చాలా అప్లికేషన్ క్వశ్చన్స్ ఉంటాయి. కాబట్టి అది ఫ్యాక్టరైజేషన్లోనే వస్తుందా, లేకపోతే బహుపది శూన్యాలతో వస్తుందా, లేకపోతే విచక్షణ పైన వస్తుందా, గ్రాఫ్లు ఇస్తున్నాయా అనేటువంటిది మీరు చూసుకొని తద్వారా పని చేయడం ఉంటుంది. గ్రాఫ్లో ఒక మనం బహుపది శూన్యాలు కనుక్కోండి లేదా మూలాలు కనుక్కోండి, ఎక్స్ అక్షాన్ని ఎన్ని బిందువుల వద్ద కలుస్తుందో ఖండిస్తుందో ఆ బిందువుల సంఖ్యే దాని యొక్క బహుపది శూన్యాలు, బహుపది అయితే లేదా వర్గ సమీకరణం యొక్క లేదా సమీకరణం యొక్క మూలాలు అవుతాయి. ఇవి కూడా మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సిన ఆస్కారం ఉంది. ఈ రకంగా మీరు ఈ బహుపదుల పైన ముఖ్యంగా ఈ ఆల్జీబ్రా కాన్సెప్ట్ పైన వచ్చిన అన్ని అంశాలని మీరు జాగ్రత్తగా పరిశీలన చేయవలసి ఉంటుంది. వీటి యొక్క అప్లికేషన్స్ చాలా రకాలుగా ఉన్నాయి. కాబట్టి వాటిని కూడా మీరు పరిశీలిస్తే ఖచ్చితంగా మీరు మంచి మార్కులతో పాస్ అయ్యేటువంటి ఆస్కారం ఉంటుంది. మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సింది వీటి కోసం మీరు చేయవలసింది ఏంటి అంటే మనం ఆ 5 నుండి 10వ తరగతి వరకు ఉన్నటువంటి టెక్స్ట్ బుక్స్ అన్నిటిని కూడా స్టేట్ సిలబస్ టెక్స్ట్ బుక్స్ని జాగ్రత్తగా ఫాలో అప్ కండి. అదేవిధంగా ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్ కూడా ఫాలో అప్ కండి. ఇంకా మీకు ఈ ఎన్సీఆర్టీ వాళ్ళు ఎగ్జాంపులర్స్ అనే బుక్ ఉంది. ఎగ్జాంపులర్స్ అనే బుక్ ఉంది. నేము ఎగ్జాంపులర్స్. ఈ ఎగ్జాంపులర్స్ బుక్ అనే ఎగ్జాంపులర్స్ బుక్ ప్రతి క్లాస్కి ఒక ఎగ్జాంపులర్ బుక్ ఉంది, ఎన్సీఆర్టీ బుక్. దాన్ని ఫాలో అప్ చేయండి. ఇంకొక ఇదేంటంటే అలాగే మ్యాథ్స్ ప్లస్ అనేటువంటి ఒక బుక్ మార్కెట్లో ఉంది. దీన్ని ఎంఎస్ఎం పబ్లికేషన్స్, ఇది ఎంఎస్ఎం పబ్లికేషన్స్ అనేటువంటిది పబ్లికేషన్స్ ద్వారా రిలీజ్ చేయబడింది. సో ఇందులో కూడా మీకు ఈ అన్ని అంశాలపైన ఈ ప్రజెంట్ సిసిఈ సిస్టంలో వాడుతున్నటువంటి అకాడమిక్ స్టాండర్డ్స్ని ఇన్కార్పొరేట్ చేస్తూ ఇవ్వబడింది. కాబట్టి ఈ మ్యాథ్స్ ప్లస్ని కూడా ఈ ఎంఎస్ఎం పబ్లికేషన్స్ అనేటువంటి దాంట్లో దొరుకుతుంది. కాబట్టి వాటి ద్వారా కూడా కొంత ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా మీరు మంచి మార్కులు ఈ ఆల్జీబ్రా పార్ట్లో తెచ్చుకునే ఆస్కారం ఉంటుంది. కాబట్టి ప్రయత్నించండి, ఆ దిశగా ప్రయత్నించండి. ఖచ్చితంగా మీరు విజయవంతం అవుతారు. నమస్కారం.